హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో రోజుకి కూడా అత్యాచారాల గురించి ఎన్నో వింటున్నాం మనం. ఈ అత్యాచారాల కేసులు అనేవి కూడా ఎన్నో పెరిగిపోతూనే ఉన్నాయి. సో రీసెంట్గా తెలిసిన విషయం ఏంటి అంటే, వైజాగ్లో ఒక ఆశ్రమం యొక్క స్వామీజీ 10 మందికి మంచి చెప్పి 10 మందికి మంచి అలవాట్లు నేర్పించే స్వామీజీ ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి చెప్తుంటే అసలు మనం వినలేమన్నమాట. అలాంటి విషయాలు చెప్పింది ఆ అమ్మాయి. 2 వారాలకు ఒకసారి స్నానం చేయనిచ్చేవారని, 2 స్పూన్ల ఫుడ్ మాత్రమే పెట్టేవారని, అలా గత 2 ఏళ్ళుగా అమ్మాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఒక గదిలో అనేసి. సో దీని గురించి ఏంటి, ఆ పూజారేమో ఇవంతా కావాలని కుట్ర పన్ని మరీ చెప్తున్నారు. ఇవంతా కాదు, ఆశ్రమ భూములను దక్కించుకోవడం కోసమే ఇలాంటి కుట్ర చేశారని ఆయన. అసలు ఏది నిజం ఏది అబద్ధం? రాజమహేంద్రవరం రాజమండ్రి దగ్గర గండేపల్లికి చెందిన అమ్మాయి అనమాట. ఈమెకి చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు, అంటే ఎవరు లేరు. సో అనాథలందరూ అంతే కదా, అనాథాశ్రమంలో చేరే వాళ్ళంతా ఎవరు లేని వాళ్ళు. సో ఒక 12 years టైం ఆల్మోస్ట్, అంటే ఆమె ఒక 8th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు ఇంకా చదువు చెప్పేవాళ్ళు లేరు, ఏమీ లేదు. సో ఒక ఆశ్రమంలో చేరాల్సి వచ్చింది. ఈ అనాథాశ్రమం ఏంటంటే ఈయన సంపూర్ణానంద స్వామి నడిపేవాడు. శ్రీ 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 జ్ఞానానంద ఆశ్రమం, అనాథాశ్రమం అనేది దీనికి పేరు అనమాట. ఇక్కడ మన వైజాగ్లో కొత్త వెంకోజీపాలెం అక్కడ ఉండేది. సో చేరినప్పటి నుంచి తర్వాత స్టార్టింగ్లో ఈయన ఏం చేయించేవాడంటే ఈ అమ్మాయితో ఆవులకి మేత వేయించడం అండ్ పేడ తీయించడం చేయించేవాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే గోసేవ చేయమ్మా నువ్వు అని చెప్పాడు. అంటే ఆశ్రమంలో అందరి చేత ఏదో ఒకటి చేయిస్తూ ఉంటారు కదా పనులు, అలా దాన్ని గోసేవ అని వీళ్ళ ఉద్దేశంలో. గోవులకు మేతేయడం, పేడేస్తే పేడ తీసి అదంతా క్లీన్ చేసి పెట్టడం, తర్వాత మార్నింగ్ ఇంకొకరు వచ్చి పాలు బితికి ఇంకేదో చేయడం, ఇట్లా వాళ్ళకు కొన్ని వ్యవహారాలు ఉంటాయి. అలా ఈమె చేత కొన్ని పనులు చేయించేవాడు. ఆ పనులన్నీ అయిన తర్వాత అంటే ఎంగేజ్ చేసేవాడు, అంటే మిగతా వాళ్ళ నుంచి ఎంగేజ్ చేసేవాడు. చాలామంది ఏంటంటే అనాథాశ్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టివిటీ తీసుకుంటారు. ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటారు. అటు వెళ్తే ఎక్కడ స్వామీజీ మా చేత పేడెత్తిస్తాడేమో అంటే వాళ్ళకి అనిపిస్తుంది కదా కొంచెం, అరే ఎందుకు ఈ పనులు, ఇంకేమన్నా చేయొచ్చు కదా, కావాలంటే గిన్నెలు తోమొచ్చు, చెట్లకు నీళ్లు పోయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, లేదా పూలు తెంపి రోజు అలంకరించవచ్చు. పూజకు వచ్చే వాళ్ళకి వాలంటీర్స్గా కూడా కొంతమంది నిలబడతారు, అలా ఉండొచ్చు. రకరకాల దాంట్లో ఆశ్రమంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇంకా ఈ అమ్మాయికి ఎవ్వరూ లేరు, ఏమీ లేదు కాబట్టి చిన్నప్పటి నుంచే గోసేవ అని అలవాటు చేశారు. అంటే అక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే మాత అంటారు కదా, ఆ పాపల్ని కూడా ఆ పేర్లతో పిలవరు. అమ్మాయిలను మాత అని, అబ్బాయిలని స్వామి అని అట్లా అంటారు. సో ఈ మాత గోసేవ చేస్తుంది రోజు, ఆ మాతని అటు పంపించండి అని చెప్పేవాళ్ళు. ఈ వెనకాల ఫ్రెండ్స్ ఎవరు రాదు, ఈమెతో కూడా ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, ఎందుకంటే ఆమె చేసేది వేరే పని కాబట్టి. సో ఈ రకంగా ఉండేసరికి కొన్నాళ్ళు ఆమె అక్కడే చేస్తూ ఉండేది. స్వామీజీ అన్ని పనులు చూస్తూ 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 సాయంత్రం ఇక్కడికి కూడా వచ్చేవాడు. ఇక్కడికి కూడా వచ్చి ఈమెను ఏం చేసేవాడు, ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత పక్కన ఉన్న గదిలోకి తీసుకెళ్ళి అక్కడే పడుకోబెట్టేవాడు. పడుకోబెట్టి 2 సంవత్సరాలుగా ఆమెను ఆ గదిలోనే ఉంచి అత్యాచారం చేయడం స్టార్ట్ చేసేది. ఆమెను గొలుసులతో కట్టేసి, ఆమె ఎక్కడికి పారిపోకుండా గొలుసులతో కట్టేసి, మాట్లాడినా అరిచినా చంపేస్తాను నన్ను బెదిరించి. అండ్ ఇప్పుడు గొలుసులతో కట్టేసి ఆమె బాత్రూమ్కి వెళ్ళడం ఇబ్బంది. బాత్రూమ్కి వెళ్ళాలంటే ఆమెకి ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి జస్ట్ వాటర్లో రైస్ కలిపి ఇంత చిన్న గ్లాస్లో 2 స్పూన్లు అలా పెట్టేవాడు అంతే. అదే ఆమెకి దాహము, అదే ఆమెకి రైస్ లాగా. అంటే ఎక్కువ వాటర్ ఇస్తే టాయిలెట్కి వెళ్తుంది, ఎక్కువ రైస్ పెడితేనేమో కాలకృత్యాలకు వెళ్తుంది. అలా కాకుండా ఆమెని జాగ్రత్తగా అప్పుడప్పుడు వాటర్లో అన్నం కలిపేసి అదే పెట్టేవాడు. అంటే మనిషి చచ్చిపోకుండా ఏదో రకంగా బతకాలి, వాడికి కావాలి. అండ్ ఆ బాత్రూమ్ వస్తే అక్కడే బకెట్లో చేయించేవాడు. దాన్ని క్లీన్ చేసే వాళ్ళకి ఇంకొకరు ఉండేవాళ్ళు. ఒక పని మనిషిని పెట్టాడు. ఆమెను కూడా బెదిరించి ఈమెకు సేవలు చేయించేవాడు. ఎప్పుడో ఒకప్పుడు వచ్చేది ఆ పని మనిషి కూడా, ఎప్పుడు 2 వారాలకు ఒకసారో ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఈమెకు స్నానం చేయించేది.
దగ్గర ఉండి స్నానం చేశాక మళ్ళీ తీసుకెళ్ళి రూమ్లో పంపించడం, ఆమెను బందీ లేయించడం. ఆశ్రమం వాళ్ళకి ఏం చెప్పాడు ఈయన అంటే, పిల్ల కొంచెము మానసికంగా మతిస్థిమితం లేదు, దగ్గరికి ఎవరైనా వస్తే సడన్గా రక్కేస్తుంది. మొన్న కూడా ఒక ఆశ్రమంలో ఒక ఆమె మెడ కొరికేసింది, సో ఆమె దగ్గరికి వెళ్తే మీకేమన్నా ఇది ఉండొచ్చు, అందుకే గొలుసులతో కట్టేశాము. దగ్గరుండి గోసేవ మాత్రం చేయించాను. గోసేవ ఎందుకు చేయించాను ఈ పిల్లకి అంటే, అది జంతువు కదా, కొంచెం భయపడుతుంది ఈమె, భయంగా పని మాత్రమే చేస్తుంది. అదే మనుషులు ఇప్పుడు ఆవు మీద ఈమె కరవలేదు, ఆవు తంతది, దాడి చేస్తుంది. అందుకు ఈమెలో భయం కలిగించాలని గోసేవ పెట్టాను. ఇది జరిగింది, అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత ఆమె కొంచెం మామూలు మనిషి అయ్యాక మనలో కలుపుకుంటాం. పిల్ల పాపం మా పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళి ఏదో అయింది, వాళ్ళ మమ్మీ డాడీలను ఎవరో క్రూరంగా చంపేశారు, అది దగ్గరుండి చూసి మనుషుల మీద అసహ్యం పెంచుకుంది ఆ అమ్మాయి. సో మీరెవరైనా వెళ్తే మీ మీద దాడి చేయొచ్చు, నేను స్వామీజీని కాబట్టి నేను చూసుకుంటాను ఆమె పిల్ల బాధ్యతలు అని చెప్తే వీళ్ళందరూ ఆ స్వామిని చాలా గొప్పగా చూశారు. బా ఎంత మంచి సేవ చేస్తున్నాడు స్వామి మా కోసం, ఎవరు కూడా గోశాల వైపు వెళ్ళకూడదు, ఆ పిల్ల దయ్యం కరుస్తుంది. ఆమెను మేము ఒక యాక్టివిటీ ఇచ్చాను, ఆమెను రోజు ఇట్లా వచ్చి అలా అలా వెళ్తుంది. జంతువులు ఆవు కూడా ఇంత ఉంటుంది కాబట్టి భయపడుతుంది, భయంగా పనిచేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆమెని చేతులతో కట్టేస్తున్నాను ఇలా చెప్పాడు. వీళ్ళు కూడా ఓకే అనుకున్నారు. ఒక ఆమెను ఏదో ఉంది, ఒక పిచ్చిది గోశాలలో పనిచేస్తుంది, స్వామీజీ ఆమెకు రోజు ట్రీట్మెంట్ చేస్తున్నాడు. వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఆమె చేయి మీద పెట్టి ఇట్లా పూజలు చేయడం, ఇలా 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 అనడం, ఇట్లాంటివన్నీ చేసేసరికి వాళ్ళు కూడా ఈయన గొప్పోడు అనుకునేవాళ్ళు. కానీ రాత్రిపూట వీడు చేసే రాచకార్యాలు వాళ్ళకి తెలియదు. సో ఇట్లా ఇవన్నీ అయిన తర్వాత కొన్నాళ్ళకి ఆ పాపకి ఏంటంటే ఎప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవాలా అనిపించింది. మెల్లిగా 2 ఏళ్ళు ఆమెకి ఇక 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చేస్తాయి, తెలిసిపోతుంది, లోకం తెలిసింది, వీడిని ఏదో చేస్తున్నాడు, అనవసరంగా ఇక్కడికి వచ్చాను, కనీసం బయట ఉంటే ఏమన్నా నేను ఎక్కడైనా ఉండేదాన్నేమో, అయ్యో ఏంటి పరిస్థితి నాకు అని చెప్పేసి బాధపడి ఒకరోజు ఆ పని మనిషికి స్నానం చేసేటప్పుడు చెప్పింది, నేనేమి ఇట్లా పిచ్చిదాన్ని కాదు, రోజు నన్ను ఇట్లా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, దయచేసి స్వామీజీకి చెప్పకు, నేను నీకు చెప్పానని, నువ్వు సాయం చేయకున్నా పర్లా, కానీ ప్లీజ్ నా తల్లి లాంటి దానివి, నువ్వు నాకు హెల్ప్ చేయకున్నా పర్లేదు, కావాలంటే కానీ నాకు మాత్రం ఇది చెప్పకు దయచేసి, నేను నీకు ఇలా చెప్పినట్టు అని ఆ ఒంటి మీద ఉన్న గాయాలన్నీ చూపించింది. ఇక్కడ చూడు, అక్కడ చూడని, అండ్ ప్రైవేట్ పార్ట్స్లో కూడా వాడు వేధించినవన్నీ ఆమెకు చూపించి ఇలా ఇలా జరుగుతుంది రోజు, కావాలంటే నువ్వే ఒకరోజు చూడండి దూరం నుంచి మీకు తెలుస్తుంది అని చెప్తే, ఆ పని మనిషి ఒకరోజు ఏం చేసింది, ఇలాగే స్నానమనో ఏదో తీసుకెళ్ళి ఆమెకు చిన్న హెల్ప్ చేసింది. హెల్ప్ చేస్తే ఈమె తప్పించుకున్న తర్వాత ఒక ట్రైన్ ఎక్కేసి అటువైపు వెళ్తుంటే కంకిపాడుకి చెందిన ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. క్యాజువల్గా ఆమెకు చెప్పేసుకుంది, ఇలా ట్రైన్ ఎక్కానండి, నాకు కొంచెం హెల్ప్ చేయరా, ఇట్లా పలానా ఆశ్రమం నుంచి ఇట్లా వస్తుంటే నాకు ఇట్లా జరిగింది. వాళ్ళు ఈమెని తీసుకెళ్ళి అక్కడ ఒక హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు. పాపం వాళ్ళు ఎవరో మంచోళ్ళు, చేద్దాం అనుకుంటే అక్కడ హాస్టల్ వాళ్ళు నువ్వు అనాథమన్న గ్యారెంటీ ఏంటి, అవి ఇవి పత్రాలు తీసుకురా అని చెప్పి, సిడబ్ల్యూసి పత్రాలు తీసుకురా అని చెప్పేసి అడిగినాడు, చైల్డ్ వెల్ఫేర్ పత్రాలు. వాళ్ళు ఆ పత్రాల కోసం చైల్డ్ వెల్ఫేర్కి వెళ్తే అక్కడ విషయం అంతా చెప్పింది, నాకు ఇట్లా జరిగిందండి, ఇలా ఇలా ఇలా. వాళ్ళు ఏం చేశారు, ఇలా జరిగితే నేను హాస్టల్లో చేయించడం కాదు, నీ సంగతి మేము వేరే చెప్తాను, విజయవాడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆమె చేత ఎఫ్ఐఆర్ నమోదించి సంపూర్ణానంద మీద కేసు పెట్టించారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాడేమన్నాడో తెలుసా, నా ఆశ్రమం భూములు కొట్టేయడానికి ఎవరో కావాలనే కుట్ర పని నా మీద ఇలా చేస్తున్నారు, ఇదంతా నేను న్యాయంగా తేల్చుకుంటా అని చెప్పేసి వాడు అన్నాడు. బట్ ఆయన మీద అయితే కేసు అయితే నమోదైంది. ఓవరాల్గా ప్రజెంట్ పాపనైతే వాళ్ళు రెస్క్యూ చేశారు. మరి ఆమె హెల్త్ ఎలా ఉందో, కండిషన్స్ ఎలా ఉన్నాయో వైద్య పరీక్షలకి అయితే పంపించారు. నెక్స్ట్ టైం అవుతుందో చూడాలి. ఇలాంటివి రోజుకి ఎన్నో వింటున్నాము. అయితే ఓన్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము, మళ్ళీ బెయిల్ మీద వచ్చేయడం కాకుండా గట్టి శిక్షలు ఏమన్నా పడితేనే మళ్ళీ ఇవి కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.